group of arrangement of a data is nothing but database, right? What about DBMS? ఎంతమందికి ఇక్కడ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఐడియా ఉంది? ఐ మీన్ క్వైరీస్ కానీ డేటాబేస్ No ideas. లేదా? ఎంతమందికి ఐడియా ఉంది? ఐ మీన్ జెన్యున్ క్వశ్చన్. ఎవరైనా వర్క్ చేశారా డిబిఎంఎస్ మీద? ఎనీబడి? ఓకే మురళి, యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఇంకా గైస్ కొంచెం రెస్పాండ్ అవుతా ఉండండి గైస్. కొంచెం మన క్లాస్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే యువర్ రెస్పాన్స్ మేక్స్ అవర్ క్లాస్ మోర్ ఇంట్రెస్టింగ్. నేనేదో వాకుండా పోతున్నట్టు ఉంది అందుకనేసి. ఓకే యా డేటాబేస్ అంటే నేను సర్వర్ సైడ్ చేశాను ఓకే మానిటరింగ్. విత్ డేటాబేస్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఇది స్కామ్ టూల్ సర్వర్స్ మానిటరింగ్ అనమాట. ఓకే అంటే క్వెరీ లాంగ్వేజెస్ మీద ఏం ఐడియా లేదా? అంటే క్వైరీ లాంగ్వేజ్ ఉంటుండే కానీ అవి మేము కాపీ పేస్ట్ చేస్తుండే. మోస్ట్లీ ఆల్రెడీ సెట్ ఆఫ్ ఉంటుండే మా దగ్గర. బేసికలీ ఆ కాపీ పేస్ట్ చేసే టైంలో మీకు ఏమైనా అర్థమైందా కోడ్ ఏంటి, ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇలాంటి? ఎస్క్యూఎల్కి వెళ్ళి చేస్తుండే అంత. అంటే అది ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటుండే. అంత అంత అంటే అదే సేమ్ రెగ్యులర్గా కాపీ పేస్ట్ చేయగానే వస్తుండే. అది అర్థమవుతుంది ఎట్లా అయిందనేది అర్థమవుతుంది. ఓకే సో శ్రీమంత్ రెడ్డి హ్యాస్ a basic touch on that. అసలు ఏంటి ఎలా అనేది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ ద డేటా. There are different ways of representing the data in a tabular format, in a programmatical format, or maybe it does not follows any specific um, pattern. It may follows a specific pattern, but మనం ఎక్కువగా నేర్చుకునేది దేని మీద అంటే వాట్ వాస్ సెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. సో బేసికల్లీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే డేటాబేస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఏ డేటా దట్ కెన్ బి అరేంజ్ ఇన్ వేరియస్ ఫార్మెట్స్. ఒక స్ట్రక్చర్ ఆర్ వితౌట్ ఎ స్ట్రక్చర్ ఐ విల్ అరేంజ్ ద డేటా. బేసికలీ దిస్ ఈజ్ ఆల్సో ఏ డేటా, ప్రోగ్రామాటికల్ డేటా, ఏ టెక్స్ట్ డేటా, టేబులర్ డేటా ఉంటుంది, మేబీ పిక్చర్ డేటా ఉంటుంది, మేబీ ఆడియో డేటా ఉంటుంది, మేబీ వీడియో డేటా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ ఫార్మెట్లో అరేంజ్ చేసే ప్రాసెస్నే నేను ఏమంటాను? డిబిఎంఎస్ అంటే. సో యా సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోని దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిబిఎంఎస్. అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, sir. Yes, sir. సో మనకి ఇంకా అవన్నీ వీఆర్ నాట్ కిడ్స్ టు లెర్న్ సో మెనీ థింగ్స్, రైట్? సో ఇట్ కెన్ బి categorized into 4 types అమ్మా. DBMS, database management system, అంటే how you can able to handle the data. సో database management system, how you can able to handle the data అంటే డేటాని ఎలా ఒక స్ట్రక్చర్లో హ్యాండిల్ అరేంజ్ చేస్తావు, అరేంజ్ చేసిన డేటా నువ్వెట్లా యాక్సెస్ చేసుకుంటావు, ఆ యాక్సెస్ చేసుకున్న డేటాని మళ్ళీ నువ్వెట్లా ఇన్సర్ట్ చేస్తావు. సో బేసికల్లీ ఎవ్రీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రన్స్ ఆన్ 4 మేజర్ ప్రిన్సిపల్స్. CRUD. ఎంతమంది తెలిసేది?
create, read, update. Delete. Yeah, thank you. Delete. Every database management system will always follows these four principles. మనకి యూజ్ చేసే టెర్మినాలజీస్ వేరైనా సరే లైక్ పుట్, ప్యాచ్, పోస్ట్ అండ్ డిలీట్. ఇంకోటి ఏదో ఉంటుంది, యా అంతే. గెట్, పుట్, ప్యాచ్, రీడ్ అండ్ డిలీట్. సో బేసికల్లీ కంప్లీట్గా ఒక వెబ్సైట్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకో, ల్యాప్టాప్లో మనం ప్రైమరీగా చూసేది ఏంటి? ఫస్ట్ది వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ సెకండ్ది వచ్చేసరికి స్టోరేజ్, రైట్? ఏం చూస్తాం? ప్రాసెసర్ చూస్తాం, స్టోరేజ్ చూస్తాం. ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ హౌ యూ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ద పర్టికులర్ బ్లాక్. అంటే ఒక ప్రాసెస్ని నువ్వు స్టెప్ బై స్టెప్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు. So, what we are doing by using programming languages, we are making that processor to execute the process in step by step manner. Addition of a two numbers తీసుకున్నాం అనుకో, సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఐ నీడ్ టూ వేరియబుల్స్. ఫస్ట్ ఏం చేస్తాను? ఏ కమ బి అనే టూ వేరియబుల్స్ తీసుకున్నాను. తర్వాత ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 10, సారీ, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి? సి అనే ఏ కమ బి కమ సి మూడు వేరియబుల్స్ తీసుకోవాలి. ఏ, బి అండ్ సి త్రీ వేరియబుల్స్ తీసుకున్నాను. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సారీ, ఏ ప్లస్ బి అండ్ డిస్ప్లే డిస్ప్లే సి. So it is what? It is a group. It is a process. It has a group of steps. Program is a block of or set of instructions which is helpful to complete a process, right? ఒక ప్రాసెస్ కంప్లీషన్ కి నాకు హెల్ప్ అయ్యేదే బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి నాకు ప్రైమరీగా హెల్ప్ అయ్యేది ఏంటి? వేరియబుల్స్. ప్రైమరీగా హెల్ప్ అయ్యేది ఏంటి? సారీ, వేరియబుల్స్ ఏ, బి అండ్ సి. దీస్ త్రీ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఈజ్ స్టోరింగ్ వాట్? డేటా. ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటుంది? డేటా. ఫర్ ఎవ్రీ ప్రాసెసింగ్ యూనిట్ వాట్ వి రిక్వైర్డ్ ఏ స్టోరేజ్. ఈ స్టోరేజ్ కూడా ఎట్లా పడితే అట్లా స్టోర్ చేసుకోకూడదు. ద స్టోరేజ్ ఆర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డేటా కెన్ బి ఇన్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్. ఏంటి? అదొక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని అనలేను కదా. సో ఎవ్రీ స్టోరేజ్ కాంపోనెంట్, ఇంకా ఈ స్టోరేజ్కి ఇంకొకటి హెల్ప్ అయ్యే కాంపోనెంట్ ఏంటి? మెమొరీ మేనేజ్మెంట్. ఏంటిది? మెమొరీ మేనేజ్మెంట్. సో ఈ మెమొరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది? బేస్డ్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. How you can able to handle the data. సో డేటాని నువ్వు క్విక్గా యాక్సెస్ చేసుకోవాలి. మనకు కావాల్సిన డేటాని మనము ఈజీగా తీసుకోవాలి. మనం యూజర్స్కి డేటా ఇవ్వాలి. మనము డేటాతోని డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయాలి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు లర్న్ దీస్ 4 కమాండ్స్. ఈ 4 యూనిట్స్ని బేస్ చేసుకొని ఏం డిజైన్ అయింది? ప్రతి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా డిజైన్ అయింది. సో బేసికల్లీ DBM is primarily categorized into 4 types. ఫస్ట్ వచ్చేసరికి RDBMS.
నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిబిఎంఎస్, సారీ డిబిఎంఎస్, NoSQL, SQL, DBMS, అండ్ ODBMS. గైస్ ఇవన్నీ చెప్పాలా లేదంటే డైరెక్ట్ గా కనెక్టివిటీ చెప్పేయాలా? చెప్పండి సార్. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాము అనేది తెలియాలంటే వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్, రైట్? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం యూజ్ చేసే బేసిక్ డిబిఎంఎస్ విచ్ ఈస్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే డేటాని ఎప్పుడు కూడా ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్న. ఇప్పుడు తీసుకుంటే ఇఫ్ యూ టేక్ ఎక్సెల్, see the data is stored in the form of rows and columns. ఒక సింగిల్ ఎలిమెంట్ని ఏమంటాం? సెల్ అంటాము. హారిజంటల్ ఎలిమెంట్స్ని ఏమంటాను? రోస్ అంటాను. వెర్టికల్ ఎలిమెంట్స్ని ఏమంటాను? కాలమ్స్ అంటాను. సారీ, vertical elements are known as columns, horizontal elements are known as rows, right? Yes sir. Yes, sir. Yes, sir. Okay, so for every database management system, so database management system is nothing but a database and a organized form of data along with a server. అంటే ఫర్ సపోజ్కి లెటెస్ట్ టేక్ రైస్ రైస్ మిల్ తీసుకుందాం. రైస్ మిల్ ఏం స్టోర్ అవుతాయి? స్టాక్ ఆఫ్ రైస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రైస్ అనేది స్టోర్ అవుతుంటుంది. ధాన్యం, బియ్యం, ఆర్ మేబీ బియ్యంలో రకాలు, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రైస్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్డ్. సో ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను తీసుకోవాలి అంటే దేర్ షుడ్ బి వన్ పర్టిక్యులర్ డీలర్, రైట్? ఆ డీలర్ని నేను ఇక్కడ ఏమంటానంటే server. Every database management system will always operates based on server. సో నేనేం చేస్తాను ఇప్పుడు? టు interact with my database, to make different set of CRUD operations, I required a query language in relational database management system like MySQL, SQL. ఇంకా ఏమైనా తెలుసా? Oracle SQL, PLSQL, థ్యాంక్ యూ, PLSQL అండ్ SQLite, So these are all the, so first of all, what is meant by SQL? SQL stands for Structured Query Language. Structured Query Language అంటే
ప్రతి డేటాని కూడా నేను యాక్సెస్ చేసుకోవడానికి ఐ విల్ రైజ్ ఎ క్వశ్చన్. లెట్ us take if I want to read the data, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇలా ఉంటుంది యాక్చువల్లీ స్ట్రక్చర్ అనేది. సో ఇదంతా కూడా మనం తర్వాత మాట్లాడదాం, బికాజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అనదర్ ఫుల్ ఆన్ కాన్సెప్ట్స్ యూ పీపుల్ నీడ్ టు లెర్న్ సపరేట్లీ. బట్ మన మోటివ్ ఏంటి? ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాట్ అబౌట్ హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? సో హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే కనెక్టివిటీస్ ఫార్మెట్లో ఉంటుందమ్మా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీస్. మీరు బైనరీ సెర్చ్ ట్రీ గురించి విన్నారా ఎప్పుడైనా? ఆర్ బైనరీ ఐ మీన్ బైనరీ మేనేజ్మెంట్ అంటే ద డేటా కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ which is having a category, subcategory. Let me draw this. This is a main branch. Every main branch is having different roots. This is also this is a root and this is a root. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సబ్ కేటగిరీస్ అని ఉంటాయి. సో యాజ్ యూ కెన్ సీ, నేను నీట్గా రాస్తున్నా, బట్ ఇట్ ఆల్వేస్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీస్ అమ్మ. సో దీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీఆర్ హ్యావింగ్ ఏ సాఫ్ట్వేర్ కాల్డ్ యాజ్ IBM. సో IBM, గుర్తొచ్చింది, IBM ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ basically IBM is responsible in handling the data which is in the form of trees. So it is a separate application. We does not require any programming language, but we can able to directly interact with the data with a separate application. డైరెక్ట్గా IBM వాడు ఒక సపరేట్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకున్నాడు. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, డేటాని హ్యాండిల్ చేస్తూ ఉంటాం వితౌట్ ఎనీ క్వెరీ లాంగ్వేజెస్ అండ్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ వాస్ దట్? NoSQL DBMS. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్. నాన్ రిలేషనల్, ఇంకా డీటెయిల్గా మాట్లాడితే ఏంటి, నాన్ రిలేషనల్ DBMS. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే MongoDB. ఎగ్జాంపుల్ ఏంటి? MongoDB. సారీ. So basically organizing the data can be categorized into 4 types, RDBMS, HDBMS, NoSQL DBMS, and object-oriented database management system. So this NoSQL does not have a rows and columns. MongoDB does not have any query language. ఇది డైరెక్ట్గా ఏంటంటే మనకు కావాల్సిన అప్లికేషన్ త్రూ నేను ఏం చేసుకుంటాను, నాకు కావాల్సిన డిఫరెంట్ సెట్ ఆఫ్ CRUD ఆపరేషన్స్ని చేసేసుకుంటాను. నాకు కావాల్సిన డిఫరెంట్ సెట్ ఆఫ్ CRUD ఆపరేషన్స్ని చేసేసుకుంటాను. స్పెసిఫిక్గా ఇంకొక లాంగ్వేజ్ అవసరం లేదు. డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, అప్లికేషన్తో కనెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన సెట్ ఆఫ్ క్వైరీస్ని ఒక బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫార్మేట్లో రాసుకుంటాను. లైక్ హౌ ఐ కెన్ ఏబుల్ టు సే, లైక్ ఒక ప్రోగ్రామ్ లెక్క. ఇప్పుడు నేను లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్లో ఇంకొక లిస్ట్ రాస్తాను, లిస్ట్లో ఇంకొక డిక్షనరీ రాస్తాను, డిక్షనరీలో ఇంకో లిస్ట్ రాస్తాను. సో దట్ ఈస్ ఆల్సో ఆర్గనైజింగ్ ద డేటా. సో MongoDBతో ఏంటి, డైరెక్ట్గా మనం బిల్డ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటాకి
CRUD ఆపరేషన్స్ని పెడతా ఉంటాం. సో MongoDBని యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే when we create our language with MERN, 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 or maybe MERN స్టాక్లో యూజ్ చేస్తాం. మీన్స్ MongoDB, Express.js, React.js, and Node.js. So these are all helpful in that. And Oracle database object-oriented database management system. కంప్లీట్గా ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది, డేటాని హ్యాండిల్ చేసుకుంటా వస్తుంది. సో దీనికి మనకి తెలిసినవి అయితే ఆబ్జెక్ట్ డిబిఎం, ఆబ్జెక్ట్. ఎనీవేస్ ఒకసారి మళ్ళీ మనం రీఫ్రెష్ చేసుకుందాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ద డేటా కెన్ బి added, or data can be viewed, or data can be updated, or data can be deleted in this data management. The complete monitoring and management of a data can be done in DBMS. So DBMS can be categorized into 4 types. ఇంకా golden types ఉన్నాయమ్మ, but primarily categorized into 4 types: RDBMS, HDBMS, MySQL DBMS, and ODBMS. RDBMS, Relational Database Management System. Relational Database Management System అంటే ఏంటి? The data can be stored in the form of tables. HDBMS అంటే ఏంటి? Hierarchical Database Management System. The data can be in the form of trees, not in the form of rows and columns, but in the form of trees connectivity. ఒకదాంతో ఇంకోటి, ఇంకోదాంతో ఇంకోటి, ఇంకోదాంతో ఇంకోటి కనెక్టివిటీ ఉండదు. అండ్ దీనికి యూజ్ అయ్యేది ఏంట్రా అంటే IBM Information Management System. And NoSQL Database Management System does not follows any structure, but data can be added, data can be handled, or data can be viewed by using the application software. Sir, non-relational or non-relational? ఏదమ్మా? No SQL. నాన్ రిలేషనల్, రేషనల్ కాదు, నాన్ Okay, sir. రిలేషనల్. సారీ చూసుకోలేదు. థ్యాంక్ యూ. నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, and these are primarily operates on 4 different operations like create, read, update, and delete. సో ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏదైతే ఫ్లాస్క్ యూజ్ చేస్తామో, ఆర్ మేబీ పైథాన్ బేస్డ్ లాంగ్వేజెస్కి మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే MySQL. But there is another database management system which is nothing but SQLite 3, a default database management system which is provided by Python itself. If I show you, it's
సార్ క్లౌడ్ కూడా ఏ డేటాబేస్ కిందకి వచ్చేస్తుంది సార్? సో క్లౌడ్ ఈజ్ అది కూడా ఇంకో సపరేట్ కేటగిరీ అమ్మా. బేసికలీ ఇట్ ఈస్ అ క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక నిమిషం. ఓకే. ఒక్క నిమిషం గైస్. ఎట్లాగా ఉంది ఎస్క్యూఎల్ లైట్ 3. SQL Lite 3 is a default database which is provided by పైథాన్. పైథాన్తో పాటు మనకు ప్రీ బిల్ట్గా డిజైన్ అయ్యేదేంటి SQL Lite 3. బట్ మన ప్రైమరీ మోటివ్ ఏంటంటే యూ నీడ్ టు కనెక్ట్ మై ఎస్క్యూఎల్ టు యువర్ రెస్పెక్టివ్ పైథాన్. పైథాన్తోని ఎస్క్యూఎల్ అనేది కనెక్ట్ అవ్వాలి. So as I will show you the interface of SQL. Sorry, MySQL query browser. Give me a minute, please.
Mm. Let me show you how to create a table in DBMS. I'll just simply create using a create database. Space. So basically నేను ఏమన్నాను, every database management system will have four basic operations: create, read means displaying, updating means changing, and finally deleting. Right? ఫస్ట్ మనం MySQL ఏం చెప్పాను, it always have tables అన్నాను. The data will always have tables. So yeah, as I have mentioned here, mm, సో ఫస్ట్ ఏం చేశాను, పుస్తకం ఫస్ట్ ఏం చేసుకున్నాను, మనకు కావాల్సిన డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ డేటాబేస్లో ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ టేబుల్స్లో ఏముంటాయి, డేటా క్యాన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows and columns. Data can be arranged in the form of rows and columns. Rows and columns. సో ఈ డేటాబేస్ ఫస్ట్ నేను ఏం చేశాను, డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. డేటాబేస్ నేమ్ ఏంటి గుర్తుందా ఎవరికైనా, డేటాబేస్ నేమ్ ఏంటి? Let me show you. MySQL query. So as you can see, let me zoom it in. ఎగ్జాంపుల్ డిబి అనే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయింది డిఫాల్ట్. ఇంక నేను ఏం చేశాను, క్రియేట్ టేబుల్ అనగానే డిఫాల్ట్గా టేబుల్ క్రియేట్ అయింది. సారీ, డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డేటాబేస్లో నేను ఏం చేయాలి, డిఫరెంట్ టేబుల్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ సో
So yeah, create table space. Table name ఏదో ఒకటి ఇద్దాం random గా. Let me take employees. So basically, table is what it is a dictionary. Dictionary should have values. Sorry, డిక్షనరీలో డిక్షనరీ అనుకుందాం. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఒక టేబుల్ ఉందమ్మా. ఇఫ్ ఐ షో యూ దిస్ ఈస్ ద డేటా. బట్ ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేసుకోవాలి, ఆ టేబుల్లోని attributes-ని క్రియేట్ చేసుకోవాలి. యాజ్ యూ కెన్ సీ, ప్రొడక్ట్స్, కస్టమర్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్. So these are the attributes of the respective data. దేంటి attribute to the respective data. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనకుండే attributes ఏంటి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డొమైన్ దట్ యు ఆర్ వర్కింగ్, శాలరీ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఇలాంటివన్నీ ఏంటి, దీస్ ఆర్ ద attributes which represents data. సో నేను attributes ఏమిస్తానంటే, ఫస్ట్ డిఫాల్ట్గా ఏమొస్తుంది, ఎంప్లాయీ అనగానే we should have employee ID. So your employee ID is an integer and it should be a primary so I'll discuss this, guys, కంగారు పడకండి. Next, I'll add name, which is nothing but back. Sorry. Size 50. Come on. Sorry. No. Mhm. But I will add city. That is also where care with this of size 50. నెక్స్ట్ వచ్చేసరికి సారీ నెక్స్ట్ వచ్చేసరికి పెన్ is also where also బేసికలీ ఇది కేస్ సెన్సిటివ్ కాదమ్మా. దట్స్ వై నేను ఏ కేసులో రాసినా సరే ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూట్స్. అండ్ దిస్ ఇస్ వాట్ నాట్ నల్ రిప్రజెంట్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎంప్టీ వాల్యూస్. మనము ఎప్పుడైనా ఇందులోకి అట్రిబ్యూట్స్ లోకి డేటా ఎంటర్ చేసేటప్పుడు అక్కడ ఎంప్టీ వాల్యూస్ ఉండకూడదు అనేసి చెప్తున్నాం. సో ఇప్పటికి మనకి ఇవి చాలు.
and what I will do, like skip. Okay, sorry, database select చేయలేదు కదా. It was our database example DB and fine. ఇప్పుడు మళ్ళీ నేను క్లోజ్ చేసి మై ఎస్క్యూఎల్ క్వెరీ మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. నేను చెప్తా ఒకసారి. ఐ ప్రొవైడ్ యూ క్లారిటీ అండ్ ఐ కంటిన్యూ ద క్లాస్. ఈ ఒక్క రోజుతో తెలిపోయేది కాదు ఇది. ఓకే సార్. As you can see, our employee table has been created with attributes called employee ID, name, city, and company. సో ఫస్ట్ ప్రైమరీ కీ గురించి మనం మాట్లాడదాం. సో నేనేం చేశాను, సింపుల్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. డేటాబేస్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి, ఎగ్జాంపుల్ డిబి. రైట్, ఏంటది, ఎగ్జాంపుల్ డి. ఎగ్జాంపుల్ డిబి. ఆ డేటాబేస్లోని ఏముంటాయి అన్నాను నేను, ఎవ్రీ టైమ్ MySQL will have tables, the data which is representing in the form of rows and columns. సో ఫస్ట్ నేను ఏం చేశాను, టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. టేబుల్ which is of a name employees. ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో టేబుల్లో ఫస్ట్ నాకు ఏం కావాలి, ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఐ నీడ్ attributes. యాజ్ యూ కెన్ సీ, దీస్ ఆర్ ద attributes. సో ఈ attributes అంటే దీస్ ఆర్ ద ఇంటర్నల్ వేరియబుల్స్ విచ్ స్టోర్స్ ద డేటా. ఎవ్రీ సింగిల్ attribute విచ్ ఆల్వేస్ స్టోర్స్ ద డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్స్ తీసుకుంటే యాంటోనీ, బర్గ్స్, బోల్డ్, బాటమ్, కార్డోస్, దీస్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆల్వేస్ బీ రిప్రజెంటెడ్ బై కస్టమర్స్. రైట్. సో ఫస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చాను. ఎంప్లాయీస్లో అట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చాను, ఫస్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంపీఐడి విచ్ ఇస్ ఆఫ్ ఎ ప్రైమరీ వాల్యూ. ప్రైమరీ వాల్యూ అంటే ఏ యూనిక్ వాల్యూ అమ్మ. ఫర్ సపోజ్కి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇప్పుడు కూడా ఒక యూనిక్ వాల్యూ, ఒక ప్రైమరీ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ఐ టేక్ దిస్, సి, ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ ఏ A1, this is what A3, this is what B4, this is what C4, and this is what. సో ఈ కంప్లీట్ టేబుల్ని నేను ఇంకొక టేబుల్తో కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ వాట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కనెక్షన్స్ ఎందుకు సార్? ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ తీసుకున్నాను అనుకో, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీకి ఉండే బాస్, ఎంప్లాయీ వర్క్ చేసే ప్రాజెక్ట్స్, ఎంప్లాయీ అసైన్ అయిన డొమైన్, ఎంప్లాయీకి అసైన్ అయిన క్యారెక్టరిస్టిక్స్, దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఇంకా మీకు డీటెయిల్డ్గా అర్థం కావాలంటే ఒక కాలేజ్ తీసుకుందాం. ఇఫ్ ఐ టేక్ ఏ కాలేజ్ as an ఎగ్జాంపుల్, కాలేజ్లోని వీఆర్ హ్యావింగ్ సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు 8 సెమిస్టర్స్ ఉన్నాయి బీటెక్లో. 8 సెమిస్టర్స్లో కూడా అరౌండ్ ఒక 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. రైట్. ఎవ్రీ సెమిస్టర్ ఈజ్ ఎ డేటాబేస్ అండ్ విత్ ఇన్ దట్ ద సబ్జెక్ట్స్ ఆర్ వాట్, దోస్ ఆర్ ద attributes. సారీ, 8 సెమిస్టర్స్ కూడా ఏంటమ్మా, టేబుల్స్. ఆ టేబుల్స్లోని ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, attributes. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ చదవడానికి నాకేం కావాలి, స్టూడెంట్స్ కావాలి. ద ద సబ్జెక్ట్స్ డేటాబేస్ ఈస్ కనెక్టెడ్ విత్ అనదర్ డేటాబేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్టూడెంట్స్. సార్ దీంతో ఇంకొకటి కూడా కనెక్ట్ అవుతుంది, ఏంటి, ఈ సబ్జెక్ట్స్తో, లెక్చరర్స్, ద రెస్పెక్టివ్ లెక్చరర్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు టీచ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్కనెక్టెడ్ విత్ టైం టేబుల్.
సో ఇలాగా ఒక డేటాతో ఇంకొక డేటాతో ఇంకొక డేటా ఉండే రిలేషన్ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ అయ్యేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ రిలేషన్ ఎప్పుడు కూడా బౌండ్ చేయడానికి హెల్ప్ అయ్యేదే ప్రైమరీ కీ. ఇప్పుడు జస్ట్ లైక్ రిలేషన్స్ అమ్మా, మన ఇంట్లోనే వీఆర్ ద బేసికలీ సన్ మేబీ బ్రదర్ మేబీ ఎనీథింగ్. బట్ ఇంకొకరు లెటెస్ట్ టేక్ ఇప్పుడు మనం చుట్టాలను తీసుకున్నాం అనుకో, చుట్టాల్లోని ప్రతి ఒక్క చుట్టాలకి కూడా కామన్ రిలేషన్స్ ఏ ఉంటాయి. మదర్, ఫాదర్ అండ్ సిస్టర్, మేబీ బ్రదర్ అండ్ ఎల్డర్ బ్రదర్, ఓల్డర్ బ్రదర్. ఇదే ఇంకొక ఫ్యామిలీతో నేను కనెక్ట్ చేసుకున్నాను అనుకో, ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి వీఆర్ హ్యావింగ్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అండ్ రెస్పెక్టివ్ ఇంకా ఉంటాయి రిలేషన్స్, రైట్? ఇలాగా అంకుల్, ఆంట్, ఇలా డిఫరెంట్ రిలేషన్స్ అమ్మ. ఇప్పుడు నాకు మా డాడీ ఐ మీన్ ఫాదర్ అయినప్పుడు దే కెన్ బి అన్ అంకుల్ టు ద రెస్పెక్ట్ టు అదర్ పీపుల్. ఇంకొక ఫ్యామిలీకి మా డాడీ ఏమవుతారు, అంకుల్ అవుతారు, రైట్? సో ఇట్ ఈస్ ఏ ఫారెన్ కీ ఫర్ ద రెస్పెక్ట్ టు అనదర్ డేటాబేస్ ఆర్ రెస్పెక్ట్ టు అనదర్ టేబుల్. సో ప్రైమరీ కీ ఈజ్ ఏ యూనిక్ కీ. ఇప్పుడు ఆధార్ నెంబర్ తీసుకుందాం. ఆధార్ నెంబర్తో ఏవేవి కనెక్ట్ అయి ఉంటాయి? అవర్ వాట్ వీ కెన్ సే బ్యాంక్ అకౌంట్స్, అవర్ ఎంప్లాయీ ఐడీస్, అవర్ ఈపీఎఫ్ అకౌంట్స్, అవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ and our complete life cycle will always be connected. Our identity can be connected with a single unique ID, which is nothing but Aadhaar number. So, Ade Aadhaar number is a primary key over here. As you can see, employee ID, right? సో అంటే లైక్ Uh, ఫారెన్ కీ అంటే నెక్స్ట్ ఉన్న డేటాబేస్ లో ఉండే అంటే ఇంకొక okay, yeah. ప్రైమరీ Next database key or next table key, మన respective టేబుల్ table కి కూడా కనెక్షన్ అన్న. ఓకే, అంతే కదా సార్? రిఫర్స్ యా యా ప్రైమరీ కీ అండ్ అనదర్ టేబుల్. ఓకే సార్. యా యా అంతే అంతే అంతే. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద టేబుల్ క్రియేట్ చేసిన. ఇప్పుడు టేబుల్లోకి నాకు ఏం కావాలి? డేటా కావాలి. సో దానికి యూజ్ అయ్యేది ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంట్లో టేబుల్. టేబుల్ నేమ్ ఏంటమ్మా? టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ సో యా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ విత్ వాల్యూస్. ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనం? వేరియబుల్స్ ఇచ్చాం. వేరియబుల్స్లోకి ఏం వెళ్ళాలి? వాల్యూస్ వెళ్ళాలి. యూనిక్ కీ కెన్ బి 101, కామా నేమ్ వచ్చేసరికి varchar, which is nothing but variable characters, means like Hari. And what about the next character? City, right? City అన్న, సిటీ. సిటీ సార్ వచ్చేసరికి యా చెప్పమ్మా తుని. నెక్స్ట్ వచ్చేసరికి it should be represented with double quotes. So yes, what's up? And what about the company? Company can be TCS. Company can be TCS. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎగ్జిక్యూట్ కొడతాను. ఇప్పుడు ఏంటి? అది ఎంప్లాయీ ఉంది కదా సార్. సెమీకోలన్ పెట్టలేదు సార్ మీరు లాస్ట్ లో. యా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.
ఓకే, ఏంటమ్మా చెప్పండి, ఎవరు? సుమంతేనా? అది ఎంప్లాయ్ పక్కన అవి మనం కాలమ్స్ యాడ్ చేస్తాం కదా సార్, అంటే ఇన్సెట్ అయిపోతాయి అంటే ఎంప్లాయీ పక్కన, యా, అంటే మనం టేబుల్ ఇచ్చే కాలమ్స్ యాడ్ చేస్తాం కదా సార్. అంతే. అంటే అక్కడ ఎంప్లాయ్ పక్కన మనం కాలమ్స్ అనేది టైప్ చేయాలి కదా సార్, అప్పుడే వాల్యూస్ దాంట్లోకి ఇన్సెట్ అవుతాయి. కాలమ్స్ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇఫ్ యు నో ద డైరెక్ట్ ఆర్డర్. ఓకే సార్. ఆర్డర్ తెలియదు అనుకుంటే అప్పుడు మనం ట్యాగ్ చేస్తాం అమ్మా. ఓకే సార్, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇక్కడ నేను ఒక ఆర్డర్ ఇక్కడ నేను చూసుకుంటున్నాను, సి ఎంప్లాయ్ ఐడి నేమ్. ఒకవేళ ఆర్డర్ నువ్వు ట్యాగ్ చేయలేదు అనుకో, వాల్యూస్ విల్ బి స్వాప్డ్. యా, నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఓకే సార్. దెర్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ వే, లైక్, యా, ఇక్కడ నేను కాలం నేమ్ స్పెసిఫై చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అనదర్ వన్, ఇప్పుడు ఇదే నేను తీసుకుని ఇంకోటి యాడ్ చేసుకుంటాను విత్ బ్రాకెట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్కి నేను ఎక్కడ ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. యా, నేమ్ ఇవ్వచ్చు, ఆర్ మేబీ ఎంప్లాయీ, సారీ, ఎంప్లాయీ ఐడి ఇవ్వచ్చు. ఎంప్లాయీ ఐడి అనేది, యా, ఎంపిఎల్ఓఈ ఎంప్లాయీ ఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం ఇచ్చాం మనం? కంపెనీ, సిటీ సిటీ. ఇవ్వచ్చు. యా, సిటీ కంపెనీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చే వేరియబుల్స్ తగ్గట్టుగా ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ యాడ్ రవి. ఇక్కడ ఏం ఇస్తాను అప్పుడు? ఎంప్లాయీ ఐడి 1 or 2 ఇస్తాను. అండ్ సిటీస్ ఏముంది కదా, సిటీ మారుతా ఇక్కడ, కంట్రోల్ కంట్రోల్. సో యా, యూ పీపుల్ నో ఇట్ రైట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, నాట్ నేను ఏం ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తున్నాను? సార్, కైండ్ ఆఫ్. సో టీసీస్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐల్ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ సెలెక్ట్ అయింది కదా. సో ఏం చేశాను, ఇంకొక డేటా యాడ్ చేస్తాను. సరే, ఈ డేటాను ఎట్లా చూడాలి? సెలెక్ట్ స్టార్ ఉంది, స్టార్, సారీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? వాట్ వాస్ ద టేబుల్? ఎంప్లాయీ, రైట్? ఎంప్లాయీ. ఎంప్లాయీ. సారీ, ఓకే, సారీ, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కొట్టేసాను, రైట్? యా, సార్ ఇలా పెట్టాలనుకుంటా కదా, సెలెక్ట్ ఫ్రమ్ అని, అప్పుడు యా, టేబుల్ నేమ్ సారీ వస్తుంది సారీ కదా. సారీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, రైట్? Yeah. వచ్చింది, ఎమ్ వచ్చింది అక్కడ. సో యాజ్ యూ కెన్ సీ, టూ rows has been created here with 101 and 102. నేను ఏం చేశాను, 2 set of ప్రాసెస్. ఇప్పుడు మీకు దీనికి ఇంకో కాన్సెప్ట్కి ఇంటర్ కనెక్షన్ చెప్తాను చూడండి. ఎంతమందికి ఫంక్షన్స్ గుర్తున్నాయి? ఫంక్షన్స్ ఇన్ పైథాన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ attributes, ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, లైక్ గుర్తున్నాయా? హలో, అంటే రికర్సివ్ ఫంక్షన్ అలాంటివి అవసరం. రికర్సివ్ ఫంక్షన్ కాదు నాన్న, ఫంక్షన్ నేను, అబ్బా నాకు గుర్తు రావట్లేదు దానికి. గివ్ మీ a minute.
ఆర్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ కాలింగ్ అవ్వా సార్? ఐ మీన్ యా, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. యూజర్ డిఫైన్డ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. యా, ఒక్క నిమిషం అమ్మా. లెట్ మీ రికాల్ మై కాన్సెప్ట్స్. ఎనీబడి ఫ్రమ్ అదర్ దెన్ హిమ్, ఎవరైనా రెస్పాండ్ అవ్వండమ్మా కొంచెం. యా, ఆర్గ్యుమెంట్స్, సారీ, టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, నాట్ ఫంక్షన్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, గుర్తున్నాయా ఆర్గ్యుమెంట్స్ గైస్? మన రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వద్దులే యా సార్. అసలు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? నేను ఇచ్చే పొజిషన్కి తగ్గట్టుగా ఆ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా ఆ వేరియబుల్స్కి అసైన్ అవుతూ ఉంటాయి. కానీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఒక కీవర్డ్ ఇస్తాను, ఆ కీవర్డ్లకు వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. దాన్ని బట్టి ఏమవుతుంది, నేను ఎక్కడ ఏ పొజిషన్లో ఇచ్చినా సరే నేను ఇచ్చే కీవర్డ్కి తగ్గట్టుగా వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దిస్ ఇస్ ఏ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఏం చేశాను, ఐఎమ్ యాడింగ్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ దీస్ కీవర్డ్స్, బేస్డ్ ఆన్ ద అట్రిబ్యూట్స్. ఎంతమంది ఇచ్చింది ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సి, డైరెక్ట్గా నాకు వాల్యూస్ తెలుసు కాబట్టి వాల్యూస్లోకి నేను ఏం చేశాను, డేటాని ఇన్సర్ట్ చేసేసుకున్నాను. యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ మై రెస్పెక్టివ్ డేటాబేస్. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఒక డేటాబేస్ ఉంది, డేటాబేస్లో టేబుల్ ఉంది. ఆ టేబుల్, ఆ డేటాబేస్తో నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో ఏం చేయాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో అది ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం గైస్. ఆల్రెడీ ఇట్ ఈస్ 7:52. సారీ ఫర్ ద డిలే. యా, అంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే రేపు డిబిఎంఎస్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకొని రండి. వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. వీలైతే ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసుకొని రండి. అర్థమవుతుందా? ఉన్నాయి సార్ అందరి కూడా SQL. ఆల్రెడీ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి ఎస్క్యూఎల్? అర్థం కాలేదు సార్. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఎంతమంది ఉన్నాయి. దగ్గర ఎస్క్యూఎల్ బ్రౌజర్స్ ఉన్నాయా అంటున్నా. ఆల్మోస్ట్ అందరి కాడ ఉన్నాయి సార్. అందరికీ డిబిఎంఎస్ అయిపోయిందా? అంటే ఇన్స్టాల్ లేదు సార్, చేసుకోవాలి ఇంకా. జస్ట్ ఇన్స్టాల్ అయింది అంతే సార్. ఓకే. సో షేర్ యువర్ నాలెడ్జ్ టు ద రెస్పెక్ట్ టు అదర్ పీపుల్. ఎందుకంటే ఏమంటారు, ఒక 1 అవర్లో అయితే ఐ కాంట్ గివ్ ఏ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్? ఈ 4 ఆపరేషన్స్ మీద వర్క్ అవుతుందమ్మా. ఫస్ట్ నేను ఏం చేశానంటే స్టెప్ 1 డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ డేటాబేస్ నేమ్, అంతే. క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ టేబుల్స్. డేటాబేస్ అంటే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Group of tables which are interconnected with each other are known as what? Database. సో ఈ గ్రూప్ ఆఫ్ టేబుల్స్ ఫస్ట్ ఏం చేసుకున్నాను, ఫస్ట్ లెట్ మీ టేక్ ఫైల్స్ ఉన్నాయమ్మా. ఫైల్స్ తీసుకుందాం. ఫైల్స్ నేను పెట్టాలంటే మన విఎస్ కోడ్లోని ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి, నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఎస్ఆర్ను Yes, sir. క్రియేటింగ్ ఏ డీబీ ఈస్ లైక్ దట్ ఓన్. ఫస్ట్ ఏం చేసుకున్నాను, ఫోల్డర్ క్రియేట్ చేశాను. విత్ ఇన్ దట్ ఫోల్డర్ నెక్స్ట్ ఏం చేశాను, Folder టేబుల్ క్రియేట్ చేశాను, రైట్? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, క్రియేట్ టేబుల్ నేమ్ విత్ రెస్పెక్ట్ టు అట్రిబ్యూట్స్.
What are those attributes? Employee ID, which is always be a primary key, అంటే ఒక యూనిక్ వాల్యూ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా. ప్రైమరీ కీని యూజ్ చేసుకొని మనం రెస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అది ప్రైమరీ కీ కెన్ బి యువర్ హాల్ టికెట్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, ఆర్ మేబీ యువర్ రోల్ నెంబర్, మేబీ యువర్ ఆధార్ నెంబర్, మేబీ యువర్ పాన్ నెంబర్, మేబీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. సో ప్రైమరీ కీ కెన్ బి ఎనీథింగ్. మనం స్టోర్ చేసుకునే డేటాబేస్కి తగ్గట్టుగా ఏమవుతుంది, ప్రైమరీ కీ అనేది మారుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ కీ తీసుకున్నాను, నేమ్ తీసుకున్నాను, సిటీ తీసుకున్నాను, వాడికి పనిచేసే కంపెనీ తీసుకున్నాను. ఈ 4 వేరియబుల్స్తో నేను ఏం క్రియేట్ చేశాను, ఒక టేబుల్ క్రియేట్ చేశాను. టేబుల్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాలమ్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద అట్రిబ్యూట్స్. కేటగోరికల్ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేట్లో ఒక పార్ట్ ఇన్సర్ట్. సో ఏం చేశాను, డేటాను యాడ్ చేసుకుంటూ వచ్చాను టేబుల్లోకి. ఫస్ట్ ఏం చేశాను, 101 అనే ఐడి ద్వారా, ఏంటి 101 అనే ఐడి ద్వారా ఒక ఎంప్లాయీ క్రియేట్ చేశాను, హూ ఇస్ నథింగ్ బట్ రవి. 102 అనే ఐడి ద్వారా మళ్ళీ ఏం చేశాను, ఇంకొక నేమ్ క్రియేట్ చేశాను, విచ్ ఇస్ నథింగ్ బట్ హరి. సో వాళ్ళ యొక్క నేమ్స్ అండ్ సిటీస్ యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో ఎప్పుడు కూడా డేటాబేస్ క్రియేషన్ అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకొని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎవ్రీ అప్లికేషన్కి ఫస్ట్ ప్లానింగ్ ఎలా ఉండాలంటే ప్రోగ్రామెటికల్ పార్ట్తో పాటు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చూసుకోవాలి. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్. ఇప్పుడు మనం ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్ తీసుకున్నాం అనుకో. అమెజాన్ లాంటి అప్లికేషన్లోనే ఎవరెవరు ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ కస్టమర్స్, ప్రొడక్ట్స్ కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ సార్ కస్టమర్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేస్తాను, ప్రొడక్ట్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు కేటగిరీస్ ఏంటి, ఇక్కడ కస్టమర్స్లోని ప్రైమ్ యూజర్స్ ఉంటారు, రెగ్యులర్ యూజర్స్ ఉంటారు. సో ఇందులో నేను మళ్ళీ ఏం చేయాలి, 2 separate డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైమ్ యూజర్స్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ నార్మల్ యూజర్స్. మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ప్రొడక్ట్స్లో కూడా కంపెనీస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ట్రీ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుందమ్మా. ఫస్ట్ ఏం రావాలి, ఇప్పుడు కూడా అడ్మిన్ రావాలి, అడ్మిన్ తర్వాత రెస్పెక్ట్ టు అదర్ టేబుల్స్ రావాలి. అడ్మిన్ అంటే ఎవరు, మన ప్రొడక్ట్స్ని, ఎంప్లాయీస్ని, అలానే యూజర్స్ని, ముగ్గురిని కూడా హ్యాండిల్ చేయగలడు, ముగ్గురికి డేటాని కూడా వాడే కంట్రోల్ చేయగలడు. ఓకే, అడ్మిన్ హ్యాస్ యాక్సెస్ టు ద ఎవ్రీ డేటాబేస్. అడ్మిన్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద సర్వర్. సో ఇదంతా కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఫర్ టుడే ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ క్లాస్ ఫర్ నౌ. రేపు డివి కనెక్టివిటీ డైరెక్ట్గా చెప్తానమ్మా. సో ఎనీ క్వెరీస్ ఫ్రమ్ యువర్ సైడ్? No, sir. నో సార్. సో రేపు ఒకసారి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఏమైనా వర్క్ ఏమైనా ఉందా డివి కనెక్టివిటీ మీద? Yes, sir. ఉందా? Yes, sir. ఎస్ సార్. ఓకే, ఏం వర్క్ అమ్మా ఇంతకి? అవి కొన్ని టాస్క్ టాస్క్ ఉన్నాయి సార్. టాస్క్స్ ఉన్నాయి, ఓకే. సో యా, జస్ట్ ఒకసారి నేను ఇంటర్ఫేస్ చూపిస్తాను ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఒక 5 minutes, ఓకే? ఓకే సార్. Notepad. ఓకే. ఫస్ట్ స్టెప్ 1, పిప్ ఇన్స్టాల్ MySQL కనెక్టర్. ఏంటిది? పిప్ ఇన్స్టాల్ MySQL కనెక్టర్ -python. సో MySQL connector is a module which is helpful in connecting MySQL database directly to the respective Python. పైథాన్తో డేటాబేస్ని కనెక్ట్ చేస్తాను. ఎందుకని, నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా నాకు కావాల్సిన క్రిప్ట్ ఆపరేషన్స్ని నేను పర్ఫామ్ చేయడానికి. ఫస్ట్ ఏం చేశాను, స్టెప్ 1 ఇది.
స్టెప్ 2 ఏంటంటే ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్. ఏంటిది? ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్. స్టెప్ 3 ఏంటంటే బిఫోర్ కనెక్టింగ్ ద డేటా, బిఫోర్ కనెక్టింగ్ అవర్ థింగ్స్, ఫస్ట్ మనం వాటి యొక్క డిఫరెంట్ పారామీటర్స్ తెలుసుకోవాలి. లైక్ హోస్ట్, గ్లోబల్ హోస్టా, లోకల్ హోస్టా, తర్వాత ఆ యూజర్ ఎవరు, తర్వాత యూజర్ కొన్ని పాస్వర్డ్ ఏంటి, మనం యాక్సెస్ చేసుకోవాలనుకునే డేటా బేస్ ఏంటి, అంతే. ఓకే, ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్, లేదంటే ఫెయిల్. ఓకే, ఇప్పుడు దీనే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. టైం ఉందా నెక్స్ట్ క్లాస్కి గైస్? నో 8 అయిపోయింది. ఓకే, రేపు చెప్తాను. నన్ను ఒకసారి ట్రైనర్తో ఐ మీన్ ఎవరు రెస్పెక్టివ్ పర్సన్స్తో మాట్లాడతాను. ఓకే సార్. ఎనీవేస్, అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటనేది, వాట్ ఈస్ వాట్ అనేది? అర్థమవుతుంది సార్. యా సార్. ఓకే, సార్ ఒకవేళ చెప్తే మ్మ్. త్రూ లైక్ అంటే పైథాన్తో లింక్ చేస్తున్నారు కదా, విత్ మ్మ్. ఇంక్లూడింగ్ పైథాన్తో చెప్తారా ఒక్కసారి? అంటే ఇంకా ఏంటమ్మా? పైథానే ఇది. ఓకే సార్. అంటే ఇప్పుడు లైక్ నేను ఇంక్లూడింగ్ విత్ పైథాన్ కోడ్తో ఇలా చెప్తే కొంచెం అది ఇంకా బాగా అర్థమవుతుందని. పైథాన్ కోడ్తోనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇవేంటి అనేది మీకు తెలుసా తెలీదా అని చెప్పానమ్మా. లేదంటే డైరెక్ట్గా కనెక్షన్ చెప్పేద్దాను. అదంటే నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అంటే సార్ బేసిక్ వరకు చెప్పారు సార్, కవర్ చేశారు సారు. ఓకే, ఇంకా జాయిన్స్ వరకు వెళ్ళాలి. అదే జాయిన్స్ చెప్తామన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ ఇన్ జాయిన్స్. డిబిఎంఎస్. ఎస్ సార్. ఓకే, సీక్వెల్. సీక్వెల్. ఓకే, సార్. ఓకే, ఓకే. సో పైథాన్ లాంగ్వేజ్ ద్వారానే చెప్తాను. ఓకే, మీకైతే డిబిఎంఎస్ అవుతుంది. లేదు అంటే అయిపోయింది సార్. దీని గురించి ఒక యాక్చువల్లీ 2 weeks అవుతుంది. అవుతుంది సార్, కాకపోతే మేము దాన్ని జనరల్గా MySQL అని చెప్తున్నాం కాబట్టి ఇలా DBMS అని చెప్పట్లేదు. సో ఓకే, అక్కడ మా చిన్న గ్లిచ్ MySQL వచ్చింది. అనే మీకు ఎలా అయితే గుర్తుందో అలాగే పెట్టుకోండి. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ మైండ్స్. ఓకే, ఓకే సార్. ఓకే. ఇట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో నేను కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటంటే SQL అమ్మ. ఇవి ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో SQL ద్వారానే కమ్యూనికేట్ అవ్వండి. ఇదంతా ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాలి కాబట్టి దీంతో నేను స్టార్ట్ చేశాను. సారీ, రేపు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడదాం. రేపైతే కంప్లీట్ ఓకే సార్. కనెక్టివిటీ, ఎలా క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం, టేబుల్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. Yeah.